హాయ్ అండి, నేను ఇంకొక వెరైటీతో వచ్చాను. ఏం చూపిస్తున్నానంటే శనగపిండి అట్టు. ఈ ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి, మామిడి పండ్ల జ్యూసు. ఈ ఒక పెద్ద కప్పు కొద్దిగా తక్కువ మైదా పిండి వేసుకోవాలి. ఇది శనగపిండి తక్కువ, మైదా పిండి ఎక్కువ తీసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా రుచికి తగ్గినంత ఉప్పు. నాకు ఇంత ఉప్పు పడితే ఒక స్పూన్ అంత ఉప్పు వేసిన. కొద్దిగా కారం పొడి వేసుకోవాలి. ఇంకా 2 స్పూన్ల కారం పొడి, కొద్దిగా వేసిన కారం పొడి టేస్ట్ కోసము. ఇక ఇప్పుడు వాటర్ పోసి కలుపుకోవాలి. ఇవి వేసాను కదా, ఇప్పుడు ఇది కలుపుకోవాలి. ఇట్లా కలిపిన తర్వాత మొత్తము వాటర్ పోయాలి. ఇప్పుడు దోశల పిండి ఎట్లుంటుందో అట్లనే కలుపుకోవాలి. కవర్ గివర్ తీసేది లేదు. ఇప్పుడు మొత్తం దోశల పిండిలాగా కలుపుకోవాలి. అంతా చాలా బాగా అవుతుంది ఈ అట్టు. మా ఊర్లో ఎప్పటికీ మేము ఇట్లా మిరుగు టైంలో మేము మామిడి పండ్లు వచ్చిందంటే ఇది అట్టు పోసుకొని జ్యూస్ వేసుకొని తింటాము. మా ఊళ్ళో చాలా వేస్తారు ఇట్లాగే. కొద్దిగా నాననిద్దాం. ఇంకా ఇది ఇట్లా అవుతుంది. ఇప్పుడు అట్టు ఎట్లా వేస్తానో చూపిస్తాను నేను. ఇట్లా వేసుకోవాలి అప్పుడు. ఇది మొత్తం వేగినాక సైడ్లో పోటీ కొద్దిగా ఆయిల్ వేస్తాం. నెమ్మదిగా అనుకుంటూ పోవాలి. ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. మంచి మామిడి పండ్ల జ్యూస్ అన్నా కదా, ఇవన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ తీసేసి తొక్క తీసి మొత్తం కట్ చేసుకున్నాను. ఇప్పుడు జ్యూస్ దాంట్లో వేసి జ్యూస్ చేస్తాను. జ్యూస్ చేసుకొని చూపిస్తాను. ఇక మొత్తం వేసేసుకున్నా జ్యూసు. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసి కొన్ని వాటర్ వేస్తాను. కొన్ని వాటర్ వేసిన తర్వాత షుగర్ వేద్దాం. ఇంకా కొంచెము టేస్ట్ అవుతుంది షుగర్ వేస్తే. మీకు ఎంత స్వీట్ వస్తే నేనైతే 2 స్పూన్లు 3 స్పూన్లు వేసిన. ఈ స్పూన్ తోటి 3 వేసిన నేను. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇంకా ఇట్లా అయిపోయింది జ్యూస్ మొత్తము. ఇప్పుడు దీంట్లో ప్రిపేర్ చేసుకుందాం.
ఇట్లా ఇంత చిక్కగా ఉండాలి, కొద్దిగా పలసగా అంటే కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఉంటుందండి, ఇట్లా చేసుకోవాలి జ్యూస్. ఇక ఇప్పుడు ఇట్లానే తీసుకొని ఇక మేము ఇక్కడ ఇక ఇట్లా జ్యూస్, మామిడి పండ్ల జ్యూస్ వేసి ఇట్లా అట్లు పోసుకొని ఇట్లా తింటాము మేము. ఇట్లా బాగుంటుంది, సూపర్. మీరు కూడా ఇట్లాగే ట్రై చేసి తిని చూడండి. ట్రై చేయండి, మీరు ఎట్లా చేయాలో చూపించాను కదా, మీరు ఇట్లానే సేమ్ ఇట్లానే చేసుకోండి, ఈజీగా అయిపోతుంది టిఫిన్. మామిడి పండ్లు ఉన్న రోజులు ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి వీడియో. మళ్ళీ ఒక వెరైటీతో రేపు